ఆరోగ్యానికి దగ్గరగా డాక్టర్కు దూరంగా ఉంచే అరటిపండు. హమ్యామ్య గుమస్తా గారి భార్య ప్రతిరోజు తలపాగా వచ్చిన ఆపిల్ పండ్లు తింటుంది. ఎక్కువ జీతం తెచ్చుకుంటున్న ఆఫీసర్ గారి భార్య రోజు ఆపిల్ తినే తాహతు లేక అరటిపండుతోనే తృప్తి చెందుతూ తన దురదృష్టానికి తనను తానే తిట్టుకుంటుంది. నిజం చెప్పాలంటే అందరూ అనుకున్నట్లు కాక ఆపిల్ కన్నా అరటిపండ్లు ఎన్నో రెట్లు ఎన్నో విషయాలలో శ్రేష్టం. చాలా విలువగల సమ్మేళనాలు యాపిల్లో కన్నా అరటిపండులోనే ఎక్కువ ఉన్నట్లు విశ్లేషణ వలన తేలింది. అరటిపండులో పౌష్టికాహార విలువలతో పాటు అన్ని కాలాలలోనూ అతి తక్కువ ధరకు లభించటం వలన దీనిని బీదవారి యాపిల్ అనవచ్చు. యాపిల్ పండ్లలో కొన్ని సమ్మేళనాలు తప్ప ముఖ్యమైన సమ్మేళనాలన్నీ అరటిలో కన్నా తక్కువే. పండ్లలో అందమైన పండు యాపిల్. కాకసన్, రష్యా దేశాలు దీని జన్మస్థానాలుగా భావిస్తున్నారు. శీతల వాతావరణంలో విపరీతంగా పెరిగే ఈ చెట్టుని వృక్ష పరిభాషలో మాలస్ సిల్వెట్రిస్ అంటారు. దీనిలో పెక్టిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా క్యాండిడ్రా వ్యాధి కారక సూక్ష్మ క్రిములను పెక్టిన్ నాశనం చేస్తుందని కనుగొన్నారు. కేండిడా అనే బూజు జాతి సూక్ష్మజీవి వలన కలిగే చర్మ వ్యాధి నివారణలో మంచి మందు. యాపిల్ పండ్ల రసంలో ఆమ్లగుణం అధికంగా ఉండటం వలన అందరూ త్రాగటానికి పనికిరాదు. మ్యూజేసీ కుటుంబానికి చెందిన మ్యూజ పారడీసియాక్ అని పిలువబడే ఉష్ణమండలపు మొక్క అరటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. 100 గ్రాముల పండిన అరటి పండులో ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. ఏ విటమిన్లు? కెరోటిన్ 8.470, ఐయు థయమిన్ 20.50 మైక్రోగ్రాము, రిబోఫ్లావిన్ 21.71 మైక్రోగ్రాము, నియాసిన్ 0.5 8 మిల్లీగ్రాములు, సి విటమిన్లు 5.17 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇవి కాక పెంటోథెనిక్ ఆమ్లము, ఫిరిడాక్సిన్, బయోటిన్, ఇనోసిటాల్, ఫోలిక్ ఆమ్లము, టోకోఫిరాలు ఉన్నాయి. శరీరానికి పనికి వచ్చే ఎన్నో మంచి ఎంజైములు ఉన్నాయి. అరటి పండులో ఎమైలేజ్, ఇన్ఫర్టేజ్, ప్రోటియేజ్, కెటలేజ్, ఫిరాక్సిడేజ్, లైపేజ్, ఆక్సిజనేట్, పోస్టటేజ్ ఉండటం అరటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతల దృష్ట్యా అరటి పండు యాపిల్ కన్నా పుష్టికరమైనది. ఔషధీయత విలువలున్న బలవర్ధక ఆహారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.